వెల్కమ్ బ్యాక్ టు ద నర్సింగ్ జోనర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ లేదా యాంటీ కన్వల్జెంట్స్ ఆర్ యాంటీ సీజర్ మెడికేషన్స్ అని కూడా పిలుస్తారు. సో వీటిని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఎస్పెషల్లీ యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ యొక్క డెఫినేషన్, క్లాసిఫికేషన్, మెకానిజం ఆఫ్ యాక్షన్, వాటి డోసేజెస్, ఇండికేషన్స్, కాంట్రాఇండికేషన్స్ అండ్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ క్వశ్చన్ ఆల్రెడీ 2024 4th సెమిస్టర్ ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది పీపీజీ పేపర్లో ఏపీ వాళ్ళకి. సో ఇది ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్: epilepsy is a chronic brain disorder that causes seizures, which are episodes of abnormal electrical activity in the brain with or without loss of consciousness. సో ఎపిలెప్సీ అనేది బ్రెయిన్కి వచ్చే ఒక క్రానిక్ న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. ఎపిలెప్సీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే కంటిన్యూస్గా సీజర్స్ వస్తూ ఉంటాయి. ఈ సీజర్స్ ఎందుకు వస్తాయి అంటే కనుక మన బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ అనేది నార్మల్గా జరుగుద్ది. బట్ ఎప్పుడైతే అబ్నార్మల్గా మన బ్రెయిన్లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ జరుగుతుందో వితౌట్ లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, కొంతమంది పీపుల్లో వితౌట్ కాన్షియస్నెస్ ఎపిలెప్సీ వస్తూ ఉంటుంది, కొంతమందిలో ఎపిలెప్సీ వచ్చేటప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట, అంటే వాళ్ళు కాన్షియస్గా ఉంటారు. సో యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఆర్ యూజ్డ్ టు ట్రీట్ సీజర్స్ అండ్ ఎపిలెప్సీ బై కంట్రోలింగ్ అబ్నార్మల్ బ్రెయిన్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో అందుకే యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ అయితే యూజ్ చేస్తారనమాట ఈ అబ్నార్మల్గా ఉన్న ఎలక్ట్రికల్ యాక్టివిటీని కరెక్ట్ చేయడానికి. గోల్ ఆఫ్ ద డ్రగ్ ఈస్ టు రిస్టోర్ నార్మల్ ప్యాటర్న్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ. సో మన బ్రెయిన్లో ఉన్న నార్మల్ ఎలక్ట్రికల్ యాక్టివిటీని రిస్టోర్ చేయడానికి ఈ డ్రగ్స్ యూజ్ అవుతాయి అన్నమాట. క్లాసిఫికేషన్ ఆఫ్ డ్రగ్స్ వచ్చేసి ఇదన్నమాట. బార్బిచురేట్, ఎగ్జాంపుల్ ఫినోబార్బిటోన్. నెక్స్ట్ డిఆక్సీ బార్బిచురేట్ వచ్చేసి ప్రైమిడోన్. హైడ్రంటోయిన్లో ఫెనిటోయిన్ అండ్ ఫాస్ఫెనిటోయిన్ ఉంది. నెక్స్ట్ మైనోస్టిల్బిన్లో కార్బమజపైన్ అండ్ ఆక్స్ కార్బమజపైన్. నెక్స్ట్ సక్సినిమైడ్లో ఎథోసక్సిమైడ్. నెక్స్ట్ అలిఫాటిక్ కార్బోక్సిలిక్ యాసిడ్లో వాల్ప్రోయిక్ యాసిడ్ అండ్ డైవెల్ప్రోయిక్స్ ఉంది. బెంజోడయాజెపైన్స్లో క్లోనజెపమ్, డైజిపమ్, లోరజపమ్, క్లోబజామ్ ఉంది. నెక్స్ట్ ఫినైల్ ట్రయాజైన్లో లామోట్రిజిన్ ఉంది. న్యూ డ్రగ్స్లో టోపినమేట్, జోనిసమైడ్ అండ్ ఎక్సెట్రా ఉన్నాయి. నెక్స్ట్ సైక్లిక్ గాబా ఎన్లాక్స్లో గాబాపెటిన్ అండ్ ప్రిగాబిలిన్ ఉన్నాయన్నమాట. ఇవి యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్. సో ప్రతి క్లాసిఫికేషన్లో కూడా 1 or 2 నేమ్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే మీరు ఎగ్జామ్లో రాసేటప్పుడు ఈ క్లాసిఫికేషన్ ఇది సిస్టమ్ జనరేటెడ్ కాబట్టి ఏదోలాగా ఒక పేపర్లో అడ్జస్ట్ చేసాడు వీడు, మనమైతే అడ్జస్ట్ చేయలేము రాసేటప్పుడు. మనం రాసేది ఎగ్జామ్లో హారిజెంటల్గా అయినా కూడా ఎన్ని నేమ్స్ని మనం ఎక్కించలేము అనమాట. కాబట్టి ఒక్కొక్క సబ్ క్లాసిఫికేషన్కి 2 డ్రగ్స్ గుర్తుపెట్టుకోండి సరిపోద్ది. నెక్స్ట్ మెకానిజం ఆఫ్ యాక్షన్. యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ ఎలా వర్క్ అవుతాయంటే యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్స్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ వేస్ టు ప్రివెంట్ సీజర్స్ ఎయిదర్ బై డిక్రీజింగ్ ఎగ్జైటేషన్ ఆర్ ఎన్హాన్సింగ్ ఇన్హిబిషన్. సో యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ చాలా డిఫరెంట్ వేస్లో వర్క్ చేస్తాయి అనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి కాబట్టి అవి ఎయిదర్ ఇన్హిబిషన్ని ఇంక్రీజ్ చేస్తాయి లేదంటే ఎగ్జైటేషన్ని డిక్రీజ్ చేస్తాయి. స్పెసిఫికల్గా ఏం జరుగుతుంది అంటే ఆల్టరింగ్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ న్యూరాన్స్ బై ఎఫెక్టింగ్ అయాన్స్. సో మన బ్రెయిన్లో ఉన్న అయాన్ ఛానల్స్ని డిస్టర్బ్ చేస్తూ లేదంటే ఆల్టరింగ్ చేస్తూ వర్క్ చేస్తాయి అన్నమాట. ఇవి అయాన్స్ ఇంక్లూడ్ సోడియం, పొటాషియం, కాల్షియం, క్లోరైడ్ ఛానల్స్ అనమాట. బ్రెయిన్ సెల్స్ యొక్క సెల్ మెంబ్రెయిన్స్లో అయాన్ ఛానల్స్ని ఆల్టరింగ్ చేస్తూ ఎలక్ట్రికల్ యాక్టివిటీని కరెక్ట్ చేస్తాయి అనమాట. ఇది మెకానిజం ఆఫ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ఫెనిటోయిన్ డ్రగ్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫెనిటోయిన్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ సర్టెన్ టైప్స్ ఆఫ్ సీజర్స్ అండ్ టు ట్రీట్ అండ్ ప్రివెంట్ సీజర్స్ దట్ మే బిగిన్ డ్యూరింగ్ ఆర్ ఆఫ్టర్ సర్జరీ టు ద బ్రెయిన్ ఆర్ నర్వస్ సిస్టమ్. సో ఫెనిటోయిన్ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ సీజర్స్ని కంట్రోల్ లేదా ట్రీట్ చేయడానికి యూజ్ చేస్తారు. ఫెనిటోయిన్ అనేది యాంటీ కన్వల్జెంట్లో ఒక క్లాసిఫికేషన్. అలాగే ఇది అబ్నార్మల్గా ఉన్న బ్రెయిన్ యొక్క ఎలక్ట్రికల్ యాక్టివిటీని డిక్రీజ్ చేస్తుంది అనమాట ఫెనిటోయిన్. డోసెస్ అండ్ ఫార్మ్స్ వచ్చేసి క్యాప్సూల్ ఫామ్లో దొరుకుతుంది, ట్యాబ్లెట్ ఫామ్లో దొరుకుతుంది, ఓరల్ సస్పెన్షన్ నథింగ్ బట్ సిరప్ ఫామ్లో దొరుకుతుంది, అలాగే ఇంజెక్టబుల్గా కూడా దొరుకుతుంది ఫెనిటోయిన్. క్యాప్సూల్ ఫామ్లో వచ్చేసి 30 mg, 100 mg, 200 mg, 300 mgలో దొరుకుతుంది. నెక్స్ట్ ట్యాబ్లెట్ ఫామ్లో అయితే 50 mg అవైలబుల్గా ఉంటుంది. ఓరల్ సస్పెన్షన్లో అయితే 125 mg per 5 ml. నెక్స్ట్ ఇంజెక్టబుల్ ఫామ్లో అయితే 50 mg per mlలో అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇండికేషన్స్ వచ్చేసి స్టాటస్ సీజర్స్ వచ్చినప్పుడు, స్టాటస్ ఎపిలెప్టికస్ వచ్చినప్పుడు, అలాగే యాంటీ కన్వల్జెంట్గా కూడా మనం యూజ్ చేయొచ్చు. స్టాటస్ ఎపిలెప్టికస్లో ఉన్నప్పుడు లోడింగ్ డోస్ వచ్చేసి 10 to 15 mg per kg ఇస్తారు, లేదంటే 15 to 20 mg per kg ఇస్తారనమాట విత్ ఇన్ దిస్ టైంలో. మెయింటెనెన్స్ డోస్ వచ్చేసి 100 mg ఐవి లేదా పర్ అవర్లు ఇస్తారు ఎవ్రీ 6th లేదా 8th అవర్కి. అడ్మినిస్ట్రేషన్ వచ్చేసి ఐవీగా ఇస్తారు. మనం ఐవీగా ఇచ్చేటప్పుడు కూడా ఇది స్టాటస్ ఎపిలెప్టికస్ కాబట్టి 50 mg per minute ఎక్సీడ్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట. యాంటీ కన్వల్జెంట్ ఇండికేషన్లో ఏంటంటే 100 mg టాబ్లెట్గా ఇస్తారు, పర్ ఓరల్ టీఐడి వేసుకోవచ్చు. మెయింటెనెన్స్ డోస్ వచ్చేసి 300 to 400 mg per day అనమాట. ఇంక్రీజ్ టు 600 mg per day ఇఫ్ నెసెసరీ. ఒకవేళ అవసరమైతే 600 mg వరకు
మీ హెల్త్ కేర్ ప్రొవైడర్ పెంచుతారు. మే అడ్జస్ట్ డోస్ నో సూనర్ దాన్ 7 to 10 day ఇంటర్వెల్ when ఇండికేటెడ్. సో ఇండికేషన్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో సీజర్స్ వచ్చినప్పుడు స్టాటస్ ఎపిలిప్టికస్ కండిషన్లో సో ఇది ఎమర్జెన్సీ, ఈ కండిషన్లో ఉన్నప్పుడు అండ్ అలాగే యాంటీ కన్వల్జెంట్గా ఈ త్రీ ఇండికేషన్స్లో మనం ఫెనిటాయిన్ని యూస్ చేసుకోవచ్చు. కాంట్రా ఇండికేషన్స్ వచ్చేసి ప్రెగ్నెన్సీగా ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. ఎవరికైతే ఫెనిటాయిన్ ఆల్రెడీ హైపర్ సెన్సిటివిటీ ఉందని తెలిసిందో వాళ్ళు కూడా తీసుకోకూడదు. ఎలాంటి కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇది అడ్వైస్ చేయరు. డయాబెటీస్ మెలిటస్ ఉన్న, హెపాటిక్ లివర్ డిసీజెస్ ఉన్న, లూకోపీనియా, ఎరిథ్రోపీనియా ఇలాంటివి ఉన్నా కూడా ఈ మెడికేషన్ అడ్వైస్ చేయరు. ఫార్మకోకైనెటిక్స్ వచ్చేసి ఈ ఫెనిటాయిన్ ఏం చేస్తుందంటే ప్రమోట్స్ సోడియం ఎఫ్లక్స్ ఆర్ డిక్రీజెస్ సోడియం ఇన్ఫ్లక్స్ ఫ్రమ్ మెమ్బ్రెయిన్స్ ఇన్ మోటార్ కార్టెక్స్ న్యూరాన్, స్టెబిలైజెస్ న్యూరోనల్ మెమ్బ్రెయిన్, స్లోస్ కండక్షన్ వెలోసిటీ. ఈ ఫెనిటాయిన్ ఏం చేస్తుంది అంటే సెల్ మెంబ్రెయిన్స్లో ఉన్న సోడియం ఛానల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ సోడియం అవుట్ అయిపోతూ ఉంటుంది, సోడియం బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది సెల్ మెంబ్రెయిన్ నుండి. అండ్ అలాగే సోడియం ఇన్ఫ్లక్స్ని కూడా డిక్రీజ్ చేస్తుంది అనమాట. నథింగ్ బట్ సోడియంని అల్టిమేట్గా డిక్రీజ్ చేస్తుంది మెమ్బ్రెయిన్స్ నుండి. సో దట్ న్యూరోనల్ మెమ్బ్రెయిన్ స్టెబిలైజ్ అవుతుంది, కండక్షన్ కూడా స్లో అవుతుంది అనమాట. మెటబాలిజం వచ్చేసి మెటబలైజ్డ్ బై హెపాటిక్ P450 ఎంజైమ్ CYP2C9. ఫెనిటాయిన్ వచ్చేసి లివర్లో మెటబలైజ్ అవుతుంది, ఇన్యాక్టివ్గా మెటబలైజ్ అవుతుంది. ఎంజైమ్స్ వచ్చేసి ఇక్కడ మనం చూసాం కదా CYP2C9 అండ్ అలాగే CYP3A4. దీని ఎలిమినేషన్ వచ్చేసి యూరిన్లో ఎలిమినేట్ అయిపోతుంది. దీని హాఫ్ లైఫ్ 22 hours ఉంటుంది పర్ అవర్లో అయితే. ఐవీగా అయితే 10 to 15 hours ఉంటుంది అనమాట మన బాడీలో. ఆ టైం దాటిన తర్వాత ఎక్స్క్రీట్ అయిపోతుంది, ఎలిమినేట్ అయిపోతుంది. అడ్వర్స్ ఎఫెక్ట్స్ వచ్చేసి ఇది ఎక్స్ట్రీమ్ డోసెస్లో తీసుకున్న, నార్మల్ డోసెస్లో తీసుకున్న మనం ఇవి చూడగలుగుతాం. కన్ఫ్యూషన్ ఉంటుంది, స్లర్డ్ స్పీచ్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, ల్యాక్ ఆఫ్ కోఆర్డినేషన్ ఉంటుంది, అబ్నార్మల్ బాడీ మూమెంట్స్ ఉంటాయి, అన్కంట్రోల్డ్ ఐ మూమెంట్స్ ఉంటాయి, అలాగే నిద్ర పట్టదు. మెయిన్స్లో వచ్చేసి పెయిన్ ఆర్ కర్వింగ్ ఆఫ్ ది పెనిస్ కర్వ్ అయిపోతూ ఉంటుంది, లేదంటే పెయిన్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఓవర్ గ్రోత్ ఆఫ్ గమ్స్, లిప్స్ ఎన్లార్జ్మెంట్ ఉంటుంది, ఫేషియల్ ఫీచర్స్ చేంజెస్ ఉంటాయి, అలాగే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉంటుంది, టేస్ట్ కూడా సరిగా ఉండదు. సో ఇవి అడ్వర్స్ ఎఫెక్ట్స్. సో ఇది యాంటీ కన్వల్జెంట్ మెడికేషన్స్ లేదా యాంటీ ఎపిలెప్టిక్ డ్రగ్స్ గురించి. సో ఈ క్లాసిఫికేషన్ అండ్ అలాగే ఈ పర్టికులర్ క్వశ్చన్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 5 marksకి ఇంత రాస్తే సరిపోతుంది, ఆర్ ఎస్సే అడిగినా కూడా ఇంత రాస్తే సరిపోతుంది. ఇంకా మీరు లాస్ట్లో అయితే కనుక నర్సెస్ రెస్పాన్సిబిలిటీస్ యాడ్ చేసుకుంటే సరిపోద్ది. అలాగే డ్రగ్ ఇంటరాక్షన్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. సో దిస్ ఇస్ అబౌట్ ద వీడియో. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు హెల్ప్ఫుల్ అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మన ఛానల్లో ఫార్మకాలజీ వీడియోస్ కూడా స్టార్ట్ చేశాను. సో మిస్ అవ్వకూడదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.